నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఇప్పుడు రాయలసీమలో ఎటుపక్క చూసినా కూడా రోడ్డు మీద పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మన రాయలసీమ ఉక్కు గురించి అయిపోయింది అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం అసలుకు మన రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరుగుతుంది అన్న? అంటే శంకుస్థాపన చేసినారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. సరే ల్యాండ్ ఉంది, అక్కడ అన్నీ చేసి పెట్టినారు. కానీ మెటీరియలే డౌట్ ఏమిటానంటే మరి బళ్ళారి సైడ్ నుంచి రావాలా. అవి ఇంతకు మునుపు ఒరిజినల్గా లైసెన్స్ ఇచ్చినప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి ఆయనకి ఇక్కడ మైన్స్ ఉన్నాయి కదా, ఆ మైన్స్ నుంచి ఇక్కడ దూరి ఉక్కు చేసుకునేది. అదే ఆయన ఇప్పుడంతా అయిపోయేసి ఎత్తేసినాడు అన్న. మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో మెటీరియల్ అది ఒకటింది. ఫినిష్డ్ అయిన ప్రోడక్ట్స్ బయటికి పోవాలా, పోర్ట్ లేదు. మరి ఎంతవరకు నడుపుకుంటారో ఏం నడుపుతారో అది వాళ్ళు చూడాలి. ఏముంటుంది, కొందరికి ఏదో ఉద్యోగాలు వస్తాయి, అంతకంటే మించి జరిగేది ఏముంది ఆ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి. అంటే ఫ్యాక్టరీ వస్తేనే ఏం జరగదు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు హైదరాబాదులో పరిశ్రమలు ఉన్నాయి, ఆదాయం అంతా తెలంగాణ వరకు వస్తుంది అని అప్పుడు డివిజన్ అప్పుడు మాట్లాడుతున్నారు. కానీ దాన్ని విశ్లేషణ చేస్తే ఏముంటుంది, ఇప్పుడు ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అబ్బాను అనుకోండి. ఇక్కడ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వచ్చే పన్నులు వచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్ పోతుంది అనుకోండి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతుంది. ఏదైనా ఎక్స్పోర్టో ఇంపోర్టో ఉన్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ వస్తుంది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. సెంట్రల్ జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతుంది. రాష్ట్రానికి వచ్చేది ఏముంది, స్టేట్ జిఎస్టీ. ఇప్పుడు ఫార్మా ప్రోడక్ట్ వాళ్ళు ట్యాబ్లెట్స్ తయారు చేశారు, ఆ తయారు చేసిన ట్యాబ్లెట్స్ బాంబేలో సేల్ చేసినారనుకోండి, స్టేట్ జిఎస్టీ ఎక్కడికి పోతుంది, మహారాష్ట్ర పోతుంది. ఇప్పుడు విజయవాడలో అమ్మినారనుకో ఆంధ్ర పోతుంది. ఇక్కడ వచ్చి ప్రత్యేకించి ఏమొస్తుంది, ఉద్యోగాలు ఉంటాయనుకోండి, ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వస్తాయి అంతే. అది కూడా స్టీల్ ఫ్యాక్టరీ కూడా అంతే, దాని ఇండస్ట్రీస్ వల్ల పెద్ద బెనిఫిట్ వస్తుంది అనేది కాదు. అక్కడ సేద్యపు రంగానికి ప్రాధాన్యత ఇచ్చి నీటి సరఫరా చేస్తే, ఇప్పుడు చెరువులేమో తవ్వి పెట్టినారు, కానీ పంట కాలువలో తీయలేకున్నారు. పంట కాలువలు లేకపోతే చెరువులకేమో నీళ్ళు వస్తున్నాయి, కానీ పంట కాలువ లేక అట్నే అయిపోతుంది, డ్రైప్ అయిపోతుంది. వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ సముద్రం. వచ్చినట్టంటే ఏదో భూమిలోకి ఇంకిపోవడము, ఏదో బోర్ల కొంత నీటి పెరుగుదల ఉంటుంది, అంతేగాని భూములకేమో నీరు పారుతుంది కదా. అట్లా అవి ఏమి చేయాలంటే డబ్బులు లేవు, పంట కాలువలు తీయాలంటే, అది సమస్య. కాస్తా కూస్తా ఏమున్నా కూడా మళ్ళా రాజధాని అంశం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే రాజధాని మొదటి నుంచి ఉందిలే, ఎందుకు రాజధాని కావాలనేది వాళ్ళ కోరిక తపన ఉంది. అంటే కోస్టలాంధ్ర, రాయలసీమ ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఏది ఉన్నది, కర్నూలు ఉన్నది. ఇప్పుడు కర్నూలు రాజధాని ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అయినది. అక్కడ 3-4 సంవత్సరాల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు అన్నీ సెక్రటరీకి పోతున్నాయి, మెడికల్ కాలేజీ, హాస్పిటల్ బిల్డింగ్. లైబ్రరీ ఉంది, ఇప్పుడు ఆ లైబ్రరీలో అసెంబ్లీ జరుగుతున్నది. తర్వాత బాయ్స్ హాస్టల్లో ఎమ్మెల్యేస్ ఉంటున్నారు, ఉమెన్స్ హాస్టల్లో గవర్నర్ ఉంటున్నాడు, గవర్నర్. అది ఎంప్లాయీస్ కూడా ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంప్ అని కాలనీస్ కూడా నిర్మాణం చేసింది దాదాపు. అయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు విముక్తి రావడము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే బాగుంటుంది, తెలుగువారం అంతా ఒకటిగా ఉండాలని హైదరాబాదుకు క్యాపిటల్ మార్చినాక తర్వాత సరే ఏదో 40-50 ఏళ్ళు ఉన్నారనుకోండి ఇక్కడ. ఇప్పుడు రాష్ట్రం, మళ్ళీ కర్నూలుకే రాజధాని రావాలి కదా, గతంలో ఉన్నది కాబట్టి.
అది లేకుండా దొనకొండ అనేది స్థలం ఉన్నది కాబట్టి దాదాపు 60,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి తీసుకుంటే కొంత ప్రైవేటు వారికి ఇచ్చిన అందులో వచ్చిన ఆదాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యిండేది. మంచినీటి సౌకర్యం కానీ, విద్యుత్ శక్తి సౌకర్యం కానీ, రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్ అయ్యింది. అటువంటిది లేకుండా అమరావతికనే తీసిపోయినారు. శివరాం కమిటీ రిపోర్ట్లో కూడా కొంచెం దొనకొండ లాంటి భూములు ఉన్న చోట పెట్టుకుంటే మంచిది అని, ప్రభుత్వ భూములు ఉన్న చోట ఆయన కూడా ఇండైరెక్ట్గా సూచించినారు. కానీ అమరావతికి హ్యాండెడ్గా తీసిపోయినారు. అవి ముంపు ప్రాంతము. ఇప్పుడు ఆ రోడ్లు అవి అభివృద్ధి చేసుకోవాలంటే కోట్లు కావాల్సింది వస్తుంది. ఈడైతే సులభంగా అయిపోయిండేది కదా, దాని డబ్బుతోనే అది అయిపోయిండేది, ఇబ్బంది లేకుండా అయిపోయిండేది. ఇప్పుడు వాటర్ని కూడా ఎక్కువ మన పోతిరెడ్డిపాడు దగ్గర డ్రా చేసి కుందు నదిలో వేసి ఆ తర్వాత మళ్ళా సోమశిల నుంచి సముద్రంలోకి వదులుతాం. అట్లా కిందికి వదిలితే మళ్ళీ అక్కడ నాగార్జున సాగర్ వాటికి ఇబ్బంది అవుతుంది. ఆ కారణం ఏమైనా ఉందా? అంటే దానికి నీకు సంబంధం ఏముంది రాజధానికి? ఇప్పుడు మనకు శ్రీశైలం నుంచి నీళ్ళు కిందికి ఎక్కువ వదిలితే నువ్వు చెప్పేది గోదావరి డైవర్షన్. మా రెగ్యులర్ కృష్ణా నది. కృష్ణా నది అంటే 2 స్కీములు ఉన్నాయి అందులో. సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకమైన స్కీమ్ ప్రతిపాదించినారు, ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం అని. అదేమిటంటే శ్రీశైలంలో ఎండిడిఎల్ వరకు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ను డ్రా చేసి బనకచెర్లలో పోసి బనకచెర్ల నుంచి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఆయన ప్లాన్. అది ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనేమి పోలవరం నుంచి అదనంగా సముద్రానికి పోయే జలాలు పోలవరం నుంచి కృష్ణానదికి మళ్ళించి, అంటే కృష్ణ డెల్టాకి ఇచ్చే నీళ్లు నాగార్జున సాగర్లోనూ నిలుపుకొని అక్కడి నుంచి నల్లమల్ల సాగర్ అని బనకచెర్లకు ఎత్తిపోయారు. ఎత్తిపోసి ఆయకట్టేమో అయ్యే మొత్తం అదే. సోర్స్ వచ్చి ఈయన శ్రీశైలంలో పెట్టినారు, ఆయన గోదావరి జలాలు మళ్ళించి ఇస్తానంటున్నారు. తేడా అది ఎందుకంటే ప్రకాశం జిల్లాలోను నెల్లూరు జిల్లాలోనూ ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. ఈ నీళ్ళు ఇక్కడ ఉపయోగపడతాయి. మొత్తానికి రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి 5 సంవత్సరాలు, ఆ నెక్స్ట్ యూపీఏ 1, 2, ఆ తర్వాత రాష్ట్ర విభజన, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఈ కాలంలో ఈ పీరియడ్లో జరిగినవి మొత్తానికి ఏం జరిగింది రాయలసీమ? అంటే అతను ఉన్నప్పుడు జలయజ్ఞం అని పేరు పెట్టినారు. ఈ ఇరిగేషన్కు ప్రాజెక్టులు టేకప్ చేసినారు. అంటే తన స్వార్థం కూడా ఉందనుకోండి. ఎందుకంటే 6% కమిషన్ పెట్టి 5% ఏదో తీసుకోవడము, 1% ఆఫీసులు అట్లా ఏదో చేసుకొని అరేంజ్మెంట్ చేసుకొని కలెక్ట్ చేసుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినారు. ఇచ్చే పనులు చేసినారు కొంతమేరకు. పనులు చేసినాక ఫలితాలు రాలేదు కదా. ఏది కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు అనుకో, అది రాష్ట్ర విభజనలోనే పోయింది, ఉద్యమాలు దాంతోనే సరిపోయింది. కాకపోతే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, పంట కాలాలు తీయడము, పంటలకు నీళ్ళు వేయడము, అవి చేయలేదు. ఇప్పుడైతే ఈ 5 సంవత్సరాల పాలనలో అయితే, అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఈ హామీలు ఇచ్చారు, సూపర్ 6 హామీలు అని ఇచ్చారు కదా. ఈ హామీలకు నిధులు కావాలా. నిధులు కావాలంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో, అంటే నేను 2-3 సంవత్సరాలు యాక్చువల్ అకౌంట్స్ 1,50,000 కోట్ల ఆదాయం ఉండేది. అందులో అతను జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంత తప్పు ఆయన చేసింది అంతా కలిపి 11 లక్షల కోట్లు అయింది. వాటికి ఇంట్రెస్ట్ అయితేనేమి ఇన్స్టాల్మెంట్ కట్టాలని అంటే సంవత్సరానికి 55,000 కోట్ల ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్కే పోతుంది. పోతే 1,50,000 కోట్లు 55,000 కోట్లు పోతే ఏముంటుంది, 90-95 ఉంటుంది.
ఆ 95లో మళ్ళా ఒక 65-70% జీతభత్యాలు పెన్షన్స్కి పోతాయి. పోతే హార్డ్లీ 10,000 20,000 కోట్లు ఉంటుంది. ఆ 20,000 కోట్ల డెవలప్మెంట్ చూపిస్తారా, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారా? వీటితో స్వతంత్ర సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలో 2-3 నెరవేర్చినారు. మిగతాటి దాంట్లో గురించి ఈ సంవత్సరంలో అని పొడిగిస్తున్నారు. దానివల్ల కూడా ఏం స్కీములు అన్నీ ఇవ్వలేదు అనేది ఒక అసంతృప్తి ఉంది ప్రజలు దాని మీదట. ఆ స్కీములు ఇవ్వదని ఇవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం చేస్తారు? డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం చేస్తారు? ఇరిగేషన్ అయితే కానీ, రోడ్లు అయితే ఏమి లేకుండా ఉండదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని ఒక గుదిబండగా ఏమైనా మార్చారా? అంటే పోలవరం కట్టాలి కదా, పోలవరం కడితేనే కదా కృష్ణ డెల్టాకు నీళ్ళు 80 TMC ఉన్నాయి కదా కోట బచావత ట్రిబ్యునల్లో. అందులో 35 TMCలు అప్పర్ రీచెస్లో పోతుంది, కర్ణాటక మహారాష్ట్రకు పోతాయి. మిగతా 45 TMCలు రాయలసీమకి వచ్చేదే కదా, శ్రీశైలం పాల్గొని తీసుకోవచ్చు. అది దానికి పోలవరం అవసరమే కదా. రేపు గోదావరి కావేరీ లింక్ వచ్చినా ఏదైనా పోలవరం ఉండి తీరాల్సిందే కదా. అది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నారు కదా. వీళ్ళు ఖర్చు పెట్టి చేస్తే పనులు అక్కడ రీఇంబర్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఈ ఖర్చు పెట్టి చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అసలు సమస్య అది రాష్ట్రం మీద భారం కాదు. తర్వాత మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు కేబీఆర్ పార్కు ఒక చరిత్ర ఉంది. ఆ సన్నివేశం ఒకసారి చెప్పండి. అంటే అప్పుడు అర్బన్ ల్యాండ్ సెల్ కింద ఆ ఏరియా నవాబులు హ్యాండ్ ఓవర్ చేసినారు గవర్నమెంట్. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు భాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. ఆయన క్యాబినెట్ మంత్రులంతా కూర్చున్నారు. కూర్చుంటే 4-5 అంటే క్యాబినెట్ మీటింగ్ పిలిచలేదు, మామూలుగా రొటీన్గా పోతారు కదా. పోయినప్పుడు 4-5 ఉన్నారు. ఉంటే వాళ్ళతో క్యాజువల్గా అన్నారు, ఇట్లా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయింది, ఏం చేస్తాం దాన్ని, పార్క్ చేస్తే బాగుంటుంది అని నేను అన్నారు. పార్క్ చేస్తే మంచిదే లేదు, పార్క్ చేస్తే అని మేము అది నేషనల్ ఫారెస్ట్ డివిజన్కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నా స్టేట్ ఫారెస్ట్ దానికి పెట్టుకోవాలన్నా అనేది వచ్చింది సమస్య. అయితే మేమంతా స్టేట్ పెట్టుకున్నాము అని అన్నారు మంత్రులందరూ. అంటే ఏం స్టేట్ అంటే మన కంట్రోల్ ఉంటుంది కదా సార్, స్టేట్ కంట్రోల్ అని అందరూ అన్నారు. అంటే ఎప్పుడు మనమే ఉంటామా, ఎందరు వస్తారో ఏం చేస్తారో అది తెలియదు కదా, దాన్ని అమ్మేస్తారు స్టేట్లో పెడితే అని ఆయన అప్పుడు నేషనల్ ఫారెస్ట్ డివిజన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అందువల్ల ఇప్పుడు దాన్ని ఏం చేసేదానికి లేదు, ఎవరు ఏం చేసేదాన్ని. అందువల్ల పార్క్గా డెవలప్ అయింది. ఇప్పుడు మొత్తం దేశంలో ఉండే రాజధానులు చూసుకుంటే, రాజధానులను పట్టణాలు చూసుకుంటే ఇంత లంగ్ స్పేస్ ఉండే సిట్టింగ్ ఒకటి లేదు. ఒకటే చోట దాదాపు 300 ఎకరాలు లంగ్ స్పేస్, అంత లంగ్ స్పేస్ వచ్చింది కదా. ఆ రోజు వారి దూరదృష్టి ఆ ల్యాండ్ని సేవ్ చేసింది. తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద ఇటుపక్క ఉన్న వాళ్ళకి హౌసెస్కి అంతా నోటీసులు ఇవ్వడము ఇట్లా చేశారు. ఆ పార్కులో కొంచెము తీసుకోవచ్చునా? ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇటుపక్క వాటికి ప్రైవేట్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇప్పుడు దాంట్లో చాలామంది స్టేలు కూడా తెచ్చుకున్నారు. అదే పార్క్ చుట్టూ రోడ్డు హైవే, ఫ్లైఓవర్స్, అండర్ పాసులు అని అవి ఎందువల్ల వస్తుంది అంటే, మామూలుగా అబ్జర్వ్ చేస్తే జనరల్గా మధ్యాహ్నం పూట 12 నుంచి 1 గంట వరకు ట్రాఫిక్ ఉంటుంది, బాగా హెవీగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ 5 నుంచి 6-7 వరకు ఉంటుంది. ఇక్కడ పైన అక్కడి నుంచి ఐటీ ఇండస్ట్రీస్ అంతా అక్కడే ఉన్నాయి కదా, మాదాపూర్, గచ్చిపూరి. అక్కడి నుంచి సాయంకాలం అయితే డ్యూటీ అయిపోయి వస్తారు.
ఇక్కడ నుంచి పొద్దున్నే డ్యూటీకి పోయే వాళ్ళు ఉంటారు. అప్పుడే అందుకే ఆ రద్దీ ఉంటుంది, పీక్ టైం. పీక్ టైం. అందుకని చూసి ఆ పీక్ టైం లేకుండానో వాళ్ళకు ఐటీ కంపెనీస్ రిక్వెస్ట్ చేసి టైమింగ్లు మార్చడం. కొన్ని కంపెనీలు ఈ టైం, కొన్ని కంపెనీలు ఈ టైం అని మారిస్తే సరిపోతుంది ఆ పీక్ అవర్. లేదు కొంచెం పార్క్ చుట్టూ ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒప్పించి పార్క్ చుట్టూ తీసుకొని వైడనింగ్ చేస్తే కూడా సరిపోతుంది. అట్లాంటి ఇప్పుడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అని ప్రైవేట్ ప్రాపర్టీస్కి నోటీస్ ఇస్తే, ఎందుకంటే ప్రాంతంలో ల్యాండ్ కొంత కాస్ట్లీ కదా, అటువంటి చోట ప్రైవేట్ వాళ్ళు ఇవ్వాలంటే బాధపడతారు కదా, బిల్డింగ్లు బాగొట్టడం ఇవన్నీ అంటే ఒప్పుకోరు కదా. అందుకని చాలామంది కోర్టు పోయి స్టేలు తెచ్చుకున్నారు. కొందరు జడ్జిలు కూడా కామెంట్ చేసినారు, ఏంటే ఇక్కడ కాస్ట్లీ ఏరియా కదా, ఇక్కడ పెట్టినారు ఇదంతా అని అని స్టేలు ఇచ్చినారు. పోయిన వాళ్ళకల్లా స్టేలు ఇచ్చినారు, స్టేల్లో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. మరి ఏదో కొంత వర్క్ స్టార్ట్ చేసినారు, జరుగుతుంది. తర్వాత మీ రాజకీయ ఆరంభంలో మీకు చరిత్ర ఉంది, మీ అబ్బలకు కానీ అంత చరిత్ర ఉంది. రాయలసీమ నీటి హక్కులు అనేసి ఒక పెద్ద అంశము. అది మీరు దాంట్లోకి రావడము, నాయకత్వం తీసుకోవడము, ఆ తర్వాత అందరూ ఎంటర్ అయిన వాళ్ళే, రాజశేఖర్ కానీ ఎంవి రమణారెడ్డి కానీ, వాళ్ళు గతంలో చేసిండొచ్చు. కానీ ఏంటంటే గతంలో చేసిన వాళ్ళు ఎంతోమంది చేసింటారు. కానీ మళ్ళీ ఒక ఇనిషియేషన్ కొత్తగా మళ్ళీ మీ ద్వారా రాయలసీమ అంశం ముందుకు రావడం జరిగింది. మీరు అప్పుడు శక్తికి మించి పోరాటాలు చేశారు. ఎందుకంటే మాకు తెలుసు ఒకే జిల్లా కాబట్టి రాయచోట్లో కూడా జరికోన ప్రాజెక్టులు అనేసి పవనన్న వీళ్ళంతా పనిచేయడము, లాయర్ ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా పనిచేయడము, మాకు రాజశేఖర్ కన్నా ముందు మీరే మాకు ముఖ్యం నాయకత్వంలో కానీ దేంట్లో అయినా. మీరు ఆ తర్వాత ప్రభుత్వం రావడము, ఆ తర్వాత మీరు అన్ని రాయలసీమకు సంబంధించి ఒక్కొక్కటి ముందు వెనక చేసుకుంటూ రావడం జరిగింది. మీరు అసెంబ్లీలో కానీ మళ్ళీ పార్లమెంట్లో పోయిన ప్రజా సమస్యల పట్ల కానీ పూర్తి స్థాయి న్యాయం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి. మీరు దేశంలోనే ప్రముఖ వ్యక్తి, కానీ ఈరోజు మౌనం వహించినారా? అంటే అప్పుడు పరిస్థితులు వేరు. అంటే తెలుగుగా మొదలుపెట్టినప్పుడు కడప, కర్నూలు జిల్లాలో పన్నులు మొదలు పెట్టకుండా నెల్లూరు జిల్లాలో మద్రాసుకు నీటి సప్లై చేసే కాలువ కింద పన్నులు చేయని మొదలుపెట్టారు. పన్నులు పెడితే దాని మీదట ఏదో అన్యాయం జరిగిపోతుంది, కడప కర్నూలుకు ఉద్యమం చేయాలని అప్పుడే రమణారెడ్డి గారు కూడా విమోచన సమితి అని ఒకటి కమిటీ ఏర్పాటు చేసుకుని ఆయన కూడా వచ్చినారు. మేము సేమ్ టైమేనండి, కొద్ది రోజుల ముందు వెనక అంతా. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, జనతా పార్టీ, ఈ పార్టీల వాళ్ళందరం కలిసి మేము మీటింగ్ పెట్టుకున్నాం కడపలో. డిస్టిక్ ఆల్ పార్టీ కమిటీని మనం కూడా జిల్లా వరకు చేద్దాంలే అని అనుకున్నాం. ఆ సమయంలో రమణారెడ్డి గారు కూడా వచ్చి 2 కమిటీలు ఎందుకు, ఒకటే కమిటీ పెట్టుకున్నాం. సరే మీటింగ్ ఉంది రమ్మని పిలిస్తే ముగ్గురిని రిప్రజెంట్ చేసినాం. రిప్రజెంట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, తాడిపత్రిలో మీటింగ్ పెట్టుకుందాము విస్తృతంగా, రాయలసీమ వాళ్ళందరినీ పిలిపించి ఆడ చర్చించుతాములే అని అన్నారు. సరే మేము తాడిపత్రికి కూడా పోయినాం. అప్పుడు సిపిఐ వాళ్ళు వచ్చిన వికే ఆదినారాయణ వీళ్ళంతా కూడా, మన కడప నుంచి శివరామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు డిమాండ్స్ మీద అందరూ ఏకీభవించినారు. ఇవే కదా నీటి సమస్య, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కాబట్టి ఎవరికి భేదాభిప్రాయం లేదా, సమస్యలు ఒకటే కాబట్టి అందరూ డిమాండ్స్ మీద యాక్సెప్ట్ చేసినారు. కమిటీకి ఏం పేరు పెట్టాలనేది విషయం వచ్చినప్పుడు దానికి నాయకత్వం మీరే వహించండి, ఎందుకంటే మీరు రాయలసీమ విమోచన సమితి అని పేరు పెట్టినారు కాబట్టి బాగుండదు ఆ పేరు పెట్టుకోవడము. మేమందరం కలిసినాం కాబట్టి కొత్త పేరు ఏదైనా సూచించండి, మీరే అధ్యక్షత వహించండి అని ఆయనకు ఆఫర్ ఇచ్చినారు. ఇస్తే ఆయన లేదు విమోచన సమితి ఉండాలా అని. దాని మీద కమ్యూనిస్టులు విభేదించితే ఆయన అలిగి వెళ్ళిపోయినట్టు రమణారెడ్డి గారు. వెళ్ళిపోయిన తర్వాత అందరం కూర్చొని ఆలోచన చేసి సరే ఎందుకు అందరము ఉన్నాం కదా, అన్ని జిల్లాల్లోనూ పార్టీలు ఉన్నాయి కదా,
మనమే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మన కొద్ది మనం చేద్దాం, ఆయన కొద్ది ఆయన చేస్తారనుకొని రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకున్నాం. ఆ కమిటీ అప్పుడు దానికి నాయకత్వం ఇచ్చింది, జరిగిపోయిన ఈ పోరాటాలు. అఖిలపక్షం. ఇప్పుడు సమస్య ఏమిట్రానంటే అవి కొంత మేరకు పనులు జరిగినాయి. ఆ కాలంలో డిమాండ్ చేసినవి ఏమిటి, తెలుగంగ ఒకటి, మళ్ళీ ఈ పక్క గాలేరు నగరి అని శ్రీశైలం కుడికాల ఎక్స్టెన్షన్ గాలేరు నగరి అయింది. మళ్ళీ అదనంగా హంద్రీనీవా ఒకటి వచ్చింది అప్పుడున్న డిమాండ్ల కంటే. రాయలసీమకు థర్మల్ స్టేషన్ కావాలండి. అది ముద్దనూరు దగ్గర రాయలసీమ థర్మల్ పవర్ హౌస్ పెట్టినారు. ఇప్పుడు ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ పెడుతున్నారో ఆ ఏరియాలోనే థర్మల్ పవర్ హౌస్ అది చేసినాము. తర్వాత రైల్వే లైన్లకు సంబంధించి మీటర్ గేజ్ ఉండే, హైదరాబాద్ సిటీకి రావడానికి మీటర్ గేజ్ ఉండే, దాన్ని బ్రాడ్ గేజ్ మార్చమని. అది అప్పుడు బ్రాడ్ గేజ్ మార్చాలని ఆయన పివి నరసింహరావు గారికి మేము చెప్పినాం. నంద్యాలలో ప్రైమ్ మినిస్టర్ అయిన నంద్యాలలో ఎంపీకి నిలబడినప్పుడు అదెంతలో చిన్న పని చేస్తానన్నారు ఆయన. కానీ అక్కడ పోయిన తర్వాత రైల్వే బోర్డు వాళ్ళు నార్త్ సౌత్కు లింక్ పోతుంది అని అంటే, మరి నేను మాట ఇచ్చినాను ఎట్లా అని, యూనిగేజ్ చేయాలి సార్ అని చెప్పి. ఎంత అవుతుందంటే 3,000 కోట్లు, అప్పుడు పెద్ద కాస్ట్ కాదు కదా అని ఆయన యూనిగేజ్ చేసేసినారు. ఆ ప్రాజెక్ట్ కోసమే యూనిగేజ్ అయింది. దేశమంతా ఒకటే రైల్వే మొత్తం మీరు మార్చారు. అంటే మా వాళ్ళని కాదు, మేము ఇది అడిగినాం, దానికోసం అది మారిపోయింది. అదొకటి. తర్వాత హైదరాబాద్ టు చిత్తూరు నేషనల్ హైవే కర్నూలు వరకే ఉన్నది. కర్నూలు నుంచి కర్నూలు చిత్తూరు వరకు కావాలని రాయచోటి మీదుగా పోతుంది అని, అది మళ్ళీ అది కూడా నేషనల్ హైవే చేసినారు. గుత్తి నుంచి మద్రాసుకు డబుల్ రోడ్డు కావాలని, అది స్టేట్ హైవే కింద తీసుకున్నారు. అవి కూడా అయిపోయినాయి, రోడ్లు కూడా అయిపోయినాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం తీరిపోయింది, నీళ్ళవి కూడా ఒక రీతికి వచ్చినాయి అనుకోండి. జలయజ్ఞంలో అయితేనేమి అట్లా ఇట్లా అంతా కింద మీద కూడా చెరువులు అయితే తగినారు, ఇప్పుడు కాలువలు తగాల. అది రోడ్లు అయిపోయి మేము అప్పుడు అడిగినట్టన్నీ అయిపోయేసినాము. ఇప్పుడు ఉండే సమస్యలు ఒకటి, రాజధాని విషయం ప్రత్యేకంగా వచ్చింది. ఈ రాజధాని విషయం వచ్చినప్పుడు ఈ రాజధాని గురించి టేకప్ చేయాలా. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కాలమైపోవడమో వయోభారం వచ్చి రిటైర్ అయి ఉండడమో జరుగుతుంది. కొత్త జనరేషన్ వచ్చినారు, వాళ్ళు టేకప్ చేయాలని. ఇప్పుడు ఆ జనరేషన్ పోయినారు కదా అంతా. మీరు నాయకత్వం వహిస్తారా? సరే, ఒకటి ఏదన్నా వచ్చి వాళ్ళకి సలహాలు సంప్రదింపులకు సలహా కమిటీలు అందు ఇమ్మంటే ఇస్తాం, దానికి ఏముంది. కానీ ఎందుకంటే రాయలసీమ అంటే ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి తప్పకుండా ఇస్తాము. అందులో ఆ రోజున్న మీడియా, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరైపోయినాయి. ఎందుకంటే ఈ కొంచెం ధన ప్రభావం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 కోట్లు ఒక్కొక్కరికి ఖర్చు అవుతుంది. అంటే 2 పార్టీల వాళ్ళు ఉంటే 2 పార్టీలకు అవుతుంది, ఒక్కొక్కరికి 50 కోట్లు 60 కోట్ల రూపాయలు. ఇంత ఖర్చు పెట్టి రాజకీయంగా ఉన్న కుటుంబాల నుంచి ఎవరు రాలేరు. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, ఇటువంటి వాళ్ళు అంతా వస్తారు, బిజినెస్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళకి ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ కావటం. ఇంకా ఎవరైనా సెకండ్ లైన్ ఆర్గనైజేషన్ తీసుకొని చేయాలా. ప్రజల్లో కూడా ఏమవుతుందంటే అప్పుడున్నే పట్టుదల ఇప్పుడు లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు రాయలసీమ గురించి ఏమి మాట్లాడినా కూడా ఏ పత్రిక రాయదు. అది మొదటి నుంచి ఉందిలేండి, అప్పుడు కూడా ఉండిన పత్రికల మీద ఆధారపడి మనం ఉద్యమాలు చేయలేం కదా. మనం ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళకు తప్పదు కదా, మారు ఉండినా రాయాల్సింది వస్తుంది. ఉద్యమాల్లో అటువంటి చేరుకోవాలి. తర్వాత మొన్న రైలు ప్రయాణంలో మీరు మధ్యలో ఒకరు వచ్చి మీతో దైవత్వం గురించి మాట్లాడడము, కింద ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో. దాని గురించి కామెంట్స్ పెట్టారు, చాలా మంచిగా అనిపించింది నాకు. కొన్ని చదివి వినిపిస్తాను మీకు. సంతోషం, చాలా రోజుల తర్వాత మాజీ హోమ్ మినిస్టర్, నిజాయితీపరుడు పెద్దలు మైసూర్ రెడ్డి గారిని చూడడము, అన్ని సంవత్సరాల అధికారంలో ఉండి మినిస్టర్గా చేసి కూడా ఇంత సాధారణ జీవితం
గడుపుతున్నందుకు గర్వంగా ఉంది సార్. గ్రేట్ సార్. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన హోంమంత్రుల్లో మైసూరారెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా రాజకీయ నాయకులు చనిపోయే వరకు ఏదో రూపంలో రాజకీయాల్లో ఉంటారు, కానీ మైసూరారెడ్డి గారు అలా కాదు. ఆయన చాలా ప్రశాంతంగా తమ రిటైర్మెంట్ రోజుల్లో చాలా సాధారణ మనిషిగా జీవించడం నేను చాలా ఇష్టపడుతూ లైఫ్ లాంగ్ మర్చిపోని రియల్ మై హీరో మైసూరారెడ్డి గారు. చాలా సంతోషం. మా కడప జిల్లా మాజీ మంత్రివర్యులు మైసూరారెడ్డి గారి ఆరోగ్యం చాలా బాగా ఉండాలని. హరే రామ హరే కృష్ణ. మైసూరారెడ్డి గారు ఒక మంచి మర్యాద గల నో న్యూసెన్స్ పొలిటికల్ లీడర్. చాలా సింపుల్గా ఉండే నిగర్వి. చాలా కాలం తర్వాత చూస్తున్నాం ఆయనని. ఎదుటి మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని ప్రేమించాలి. మైసూరారెడ్డి గారు మంచి మనసున్న నాయకులు, గ్రేట్ లీడర్, భరతమాత ముద్దుబిడ్డ మైసూరారెడ్డి గారు. ఆ తర్వాత చుండూరులో మాలలపై మారణహోమం జరిగింది. ఆ సమయంలో ఇతనే హోంమంత్రి. దానికి మీరు చెప్తురు సార్. నేను 1977 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో చూసిన హోంమంత్రులలో ఇప్పటికీ చూసిన వారిలో ఫస్ట్ గ్రేడ్ డెడికేటెడ్ పర్సన్ ఎంవి మైసూరారెడ్డి గారే. ఐ లైక్డ్ హిమ్. మైసూరారెడ్డి గారు రాజశేఖర రెడ్డిలలో ఎవరు అత్యంత నిజాయితీగా పాలన అందించారని కూడా ఒకరు చేశారు. మైసూరారెడ్డి గారు ఎలా ఉన్నా రాజశేఖర్ కన్నా ముందే హోమ్ మినిస్టర్ కూడా అయినాడు. కానీ వైఎస్ ఫ్యామిలీ మాత్రం వేల కోట్లకు పడగలెత్తినారు. మంత్రిగా పనిచేసి కూడా మధ్యతరగతి సామాన్యుడిలా థర్డ్ ఏసీ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న మైసూరారెడ్డి గారిని చూస్తుంటే రాజకీయాల్లో వారి నిజాయితీ తెలుపుతుంది. ఇది దీంట్లో అంటే ఆయన మేము ఏదో నియోజకవర్గానికి పోతాను ఇప్పటికి కూడా. రాజకీయాల్లో అన్నీ లేకపోతే పాత మిత్రులు ఉంటారు, వాళ్ళను ఏదో కలసడం, మాట్లాడడం, చేయడము, ఎన్నో ఒకటి అలా చిన్న పనులు ఉంటే ఎవరికొకరు చెప్పడం, ఇటువంటివన్నీ చేస్తుంటాను. అది చేసే కార్యక్రమంలో నేను ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో అకస్మాత్తుగా ఆయన కనపడినాడు. అదే కోచ్లో అదే బెర్తుల్లో ఉన్నాడు ఆయన కూడా. ఎవరో పరిచయం చేసినారు మీరు అంటే సార్ ఆయన మైసూరారెడ్డి గారు అని. ఆయన నాకు ఎవరు కూడా తెలియదు. నాకు పేరు కూడా గుర్తులేదు ఆయనది. ఏదో ఆయన పరిచయం చేసినాక మనం సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. ఆయన ఏదో ప్రసాదం ఇచ్చారు, అది జరిగింది. దాని మీద ఇవన్నీ కామెంట్స్ ఉంటాయి. మంచిదే, నాకు చూస్తుంటాను కదా. నేను యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వస్తుంటాను. నేను ప్యానెల్ డిస్కషన్స్ పోను, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ నుంచి పిలుస్తుంటాను. నేను పార్టీకి సంబంధం లేదు కాబట్టి అది కొంచెం ఎంబ్రాజింగ్గా ఉంటుంది ఆడ. అందుకని నేను పోవటం లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఇండివిజువల్గా చేస్తారు కాబట్టి ఇస్తుంటాను. దాంట్లో కూడా కామెంట్స్ వస్తుంటాయి, చూస్తాను నేను. జనరల్గా ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ గురించి అడుగుతుంటారు, లేదు అడుగుతుంటే చెప్తాంటాను. అది కామెంట్స్ మంచిగానే వస్తుంటాయి. వ్యూయర్షిప్ కూడా పెరుగుతుంది వాళ్ళకు. తర్వాత 2 కామెంట్స్, చుండూరులో మాలలపై మారణహోమం. అది చుండూరు కథ ఏమి రానంటే, అది నేను హోంమంత్రి అయినాక హోమ్ మినిస్టర్ ఆఫీస్ సెక్రటరియట్లో ఉంటుంది కదా, ఆఫీస్కి పోయిన రోజే జరిగింది అది అక్కడ సంఘటన. ఎందుకంటే నాకు టైం కూడా లేదు, అది ఏమిటి ఏం కథ అనేది. నేను హోంమంత్రి అయినాను, మంచి రోజు చూసుకొని పోతాం కదా ఆఫీస్కు. మంచి రోజు చూసుకొని పోయినాను. పోతే ఆ రోజే జరిగింది. ఆ రోజే జరిగినా అది మళ్ళీ ముఖ్యమంత్రి చూశారు నేను అప్పుడు. ఎందుకంటే నేను కొత్త కాబట్టి ముఖ్యమంత్రి దాన్ని పర్యవేక్షించినారు. నా పర్యవేక్షణ ఏం జరగదా, ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే జరిగింది అది. నేను అంతకుముందు 6 మాసాల ముందు వచ్చి అప్పుడు జరిగిన సంఘటన కాదు. నేను పదవి స్వీకారం చేసిన రోజునే అది జరిగింది. అందుకని ముఖ్యమంత్రి పర్యవేక్షించినాడు ఆ కేసు. కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి పర్యవేక్షించింది. అందులో ఏంటంటే మీరు ఎమ్మెల్యే కావడం హోమ్ మినిస్టర్ అయినారు. అంటే కాదు, నేను ముందు సమితి ప్రెసిడెంట్ అయినా, 4 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా ఉండిన తర్వాత 85లో నేను ఎమ్మెల్యే అయినా. 85 ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు 85 నుంచి 89 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు రామారావు ముఖ్యమంత్రి, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. అప్పుడు కూడా మంచి పేరు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి సమస్యలు లేవంటారు, ఇరిగేషన్ అవి ఇవి ఉన్నాయి కదా మాకు సబ్జెక్ట్ వచ్చు కాబట్టి ఉద్యమం చేసిన. మళ్ళీ 89లో రెండో మారు అయినప్పుడు
ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే రెడ్ల శాతం ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆయన కంపల్షన్స్తో నాకు తీసుకోవాలని ప్రయత్నం చేసినారు, ఆయన ఇవ్వలేకపోయినారు. మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తీసుకున్నారు, తీసుకొని హోంశాఖ ఇచ్చారు. ఇంకొక కామెంటు దీంట్లో ఏంటంటే, రాజశేఖర్ కన్నా ముందే హోమ్ మినిస్టర్ అయినారు, కానీ వారు 1000 కోట్లు పడగలెత్తినారు, సార్ వచ్చేసి సర్వసాధారణంగా ఉన్నారు దీని మీద. అంటే అది ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా ఉన్నాడు, అప్పుడు మేము సమితి ప్రెసిడెంట్ము. మళ్ళీ తర్వాత ఆయన ఇక్కడ ప్రభుత్వం రాదు, మేము చెప్పినాం ఎందుకు ఇక్కడ ప్రభుత్వం వస్తుంది, ఎందుకు పోవటం ఎందుకని, లేదు నేను పార్లమెంట్కే పోతానని ఆయన పార్లమెంట్కి పోయా. మేము మా నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసినాము. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, ముఖ్యమంత్రి అయ్యి ఇంకా మాకు మంత్రి పదవులు చేసినాము. మళ్ళీ తర్వాత వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి జరిగినాయి. అదే చెప్తుంది కదా, జలయజ్ఞంలో చేసుకున్నారు, జలయజ్ఞంలో 1,00,000 కోట్లు పెట్టినారు, దాంట్లో చేసుకున్నారు. అదే అందరికీ తెలిసిన సత్యమే, నాకు సత్యం. ఇప్పుడు అందరూ స్ఫూర్తిగా తీసుకునేది కూడా ఈ ప్యాకేజ్ వర్క్సే, కాళేశ్వరం కావచ్చు, పోలవరం. అదే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం అందు అప్పుడే మొదలు పెట్టినారు కదా, ప్రీ క్వాలిఫైడ్ టెండర్స్, మొబిలైజేషన్ అడ్వాన్స్లో దాంట్లో వేసుకున్నారు. తర్వాత నేషనల్ పాలిటిక్స్ చూస్తే ఈ విద్యార్థుల ధర్నాలు జంతర్ మంతర్ల దగ్గర, అది నీట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో పేపర్లు లీక్ చేయడం జరిగింది. ఆ లీక్ అయిపోయి భారీ స్థాయిలో జరిగినది. ఎట్లా అంటే ఇప్పుడు కొందరు కమిటీలు పేపర్ సెట్ చేసేటప్పుడే సెట్ చేసిన వాళ్ళే లీక్ చేసినారు కొన్ని పేపర్లు. కెమిస్ట్రీ అందు పేపర్లలో వచ్చింది కదా, కెమిస్ట్రీ కొంచెం ఇంకొకటి ఏదో 2-3 పేపర్లు ఆ లీక్ చేసి అవి బహిర్గతమైనవి. బహిర్గతమైనప్పుడు వాటిను ఇక్కడ బాంబేలో అయితేనేం, బీహార్లో అయితేనేం, మహారాష్ట్రలో బాంబే అంటే అవి అన్ని పేపర్లు కూడా లీక్ అయినాయి. లీక్ అయినప్పుడు వాళ్ళ బంధువులు ఉన్నారని వాళ్ళ బంధువులకు లీక్ చేసినారు కమిటీ మెంబర్లు. లీక్ చేసినప్పుడు అవి ఇట్టపడి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నీటికి ప్రిపరేషన్ చేసే కోచింగ్ సెంటర్లు, వాళ్ళు వీళ్ళు డబ్బులు పెట్టి కొని మళ్ళీ డబ్బులు కమ్మేసినారు. ఇదంతా గందరగోళమై పేపర్లు లీక్ అయినాయని చెప్పి అవి రద్దు చేసినారు. రద్దు చేసినప్పుడు కొందరు సమస్యలు వస్తాయి కదా. నాకు తెలిసే ఒక కేసు, మా స్నేహితుడు అనమాట, వాళ్ళ డాక్టర్ ఫస్ట్ టైం రాసింది, అప్పుడు ఎలిజిబిలిటీలో ఆమెకు ఎక్కడో చోట సీట్ వచ్చేది, మెడికల్ సీటు. మళ్ళీ 2వ మారు పెట్టినప్పుడు ఎగ్జామినేషన్ రాసింది కానీ తక్కువ మార్కులు వచ్చినాయి. క్వశ్చన్లు వాళ్ళకు అనుకూలమైనవి రావచ్చు, రాకపోయిండొచ్చు, అట్లా వచ్చి తల్లికి బాధపడతారు కదా, అట్లా ఎంతమంది ఉన్నారో. ఇటువంటి అంటే జరిగినాయి. జరిగినప్పుడు దీని మీద 2వ మారు జరిగినవి ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, కదా ప్లేస్మెంట్లు రావాలి వాళ్ళకు. అది అయిపోయింది, ఆ చాప్టర్ నీటిది అయిపోయిన తర్వాత ఇవి వచ్చినది సమస్య, కాక్రోచ్ జనతా పార్టీ రావటము, దాని తరఫున వాళ్ళు ఆడ ధర్నా చేపట్టడము. ధర్నా చేపట్టి అది చిలికి గానివాన్ అయింది. ఎందుకంటే వాళ్ళు సంసద మీదకి నిరసన టేకప్ చేయాలనుకున్నారు. ఆ నిరసన కార్యక్రమంలో లాఠీ చార్జీ, బాష్పాయుగోళాలు అల్లరి జరిగి అది ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ డిమాండ్ ఏమిటి వాళ్ళది, జంతర్ మంతర్లో ధర్నాలు పెట్టినప్పుడు, నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఒకటే డిమాండ్ పెట్టారు, ఆయన వల్ల తప్పు జరిగిందని కాదు, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నైతికమైన తల్లికి తప్పు కనపడదు కదా, తప్పు కింది స్థాయిలో జరిగింది, దానికి నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలని. గతంలో కూడా జరిగినాయి కదా, చాలా సంఘటనలు జరిగినాయి. లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదం ఎక్కడో జరిగితే ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేసినారు. మీరు కూడా మన శివారెడ్డి గారు
శివారెడ్డి గారిది హత్య జరిగినప్పుడు నా తప్పేం లేదు, తప్పు పోర్ట్ఫోలియో లేదు. చేంజ్ చేసిన, పోర్ట్ఫోలియో చేంజ్ చేసిన, పోర్ట్ఫోలియో చేంజ్ చేశారు. అయ్యి వేరు, నైతికంగా అది వేరు, ఆ సమస్య వేరు. ఆ. ఇది రాజీనామాలు చేసినట్టు ఒత్తురి ఎన్టీఆర్ ప్రభుత్వంలోనే ఫైనాన్షియల్ డాక్యుమెంట్ లీక్ అయిందని చెప్పి క్యాబినెట్ రాజీనామా చేసినారు కదా. జరిగినా అనుకో చాలా చోట్ల సంఘటనలు. వచ్చిన సమస్య ఏమిటంటే ఇప్పుడున్న మంత్రి గారు, ప్రధాన్ గారు ఒరిస్సాలో ఇట్నే పేపర్ లీక్ అయితే రాజీనామా చేయమని చెప్పి ఆయనే అజిటేషన్ చేసినారు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు మోరల్ రెస్పాన్స్ తీసుకొని ఆయన రాజీనామా చేసింటే పీడపోయిండేది. అది చేయకుండా ఆయన కూర్చున్నారు. కూర్చున్న తల్లికి ఇది చిలికి చిలికి గాలి అయింది. ఇప్పుడు ఆయన కొద్దిగా ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని రాజీనామా చేసినారు. ఇంతతో ఆగిపోయింది ఇది. ఇక్కడ కొందరు విద్యార్థులు అయితే నష్టపోవడం జరిగింది. 2 నెంబర్ జరిగినప్పుడు కొందరు ఎంపిక కాలేకపోయినారు. ఈ ప్రక్రియ మారాల్సిందండి. మేమున్నప్పుడు ఏమున్నదంటే రాష్ట్రాలకే ఉన్నాయి. అప్పుడు పియూసీ ఎగ్జామినేషన్స్ అవే, ఇంటర్మీడియట్ ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఒక 5% బయట రాష్ట్రాల్లో మనకు కోటా ఉండేది. మిగతా రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రంలో 5% కోటా ఉండేది. అది వద్దని చెప్పి వీళ్ళు నీటిని దేశమంతా ఒకటే పరీక్ష పెట్టి ర్యాంకింగ్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే దేశమంతా అనేసరికి రిటర్న్ పేపర్లు పోవాలి కదా. పోయేటప్పుడు ఎక్కడో చోట ప్రింటింగ్ ప్రెస్లోనో సెట్ చేసిన వాళ్ళు చాలామంది సిబ్బంది ఇన్వాల్వ్ అవుతారు కదా. వీళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళకి వీళ్ళకి ఏమో అట్టబడి ఇటుబడి పోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరిగిన దానివల్ల కొందరికి నష్టం జరుగుతుంది. స్టూడెంట్స్ బాగా చదివిన వాళ్ళకు అటువంటిది జరగకుండా ఉండాలంటే దీని విధానాన్ని మార్చాల్సి ఉంటుంది, పగడిబందిగా జరిగేటట్టు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు చూస్తే ధర్మానికి మారుపేరుగా రామరాజ్యం అనేసి బీజేపీ కానీ, ఆర్ఎస్ కానీ, విహెచ్పి కానీ ఇలా జరుగుతుంది. ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ కూడా, అది కూడా వివాదం అయిపోయింది పూర్తిగా. ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ కూడా లేదనేసి అదొక పెద్ద వివాదం. తర్వాత ఆయన 10th సర్టిఫికేట్స్ ఆర్టీఐలు అడితే అది వివాదమే మోడీ గారిది. అసలుకు దేశంలో ధర్మం అనేది ఉందా, చట్టం అనేది నడుస్తుందా అనేది దాని మీద. ఇప్పుడు ఉండేది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి వచ్చి బీజేపీనే కదా. బీజేపీ సిద్ధాంతమే హిందూ మతం బేసిక్ ప్రిన్సిపల్. ఇవి వచ్చినప్పుడు ఇటువంటివన్నీ వస్తుంటాయి. ఇప్పుడు అందులో రామ మందిరం అనేది అప్పుడు అయోధ్య ఆద్వాని గారు ఉన్నప్పుడు అయోధ్య అది మసీదు కూల్చడం అవన్నీ గొడవలు జరిగినాయి కదా. బాబ్రీ మసీదు కూల్చడం జరిగినాక రామ మందిరం నిర్మాణం చేసినారు. దానికి ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చినారు. ప్రజల నుంచి కూడా, భక్తుల నుంచి కూడా విరాళాలు తీసుకొని నిర్మాణం జరిగింది. ఈ డబ్బులు వేస్తారు కదా, ఉండీలు వేసేటి కౌంటింగ్ చేయడంలో, విరాళించడంలో కొందరు అవినీతి పరులు చేసిన దానివల్ల చెడ్డ పేరు వస్తుంది ఎవరికైనా. కానీ ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. ఈ నీటి మీద కూడా విచారణ చేసినారు. కొన్ని జరుగుతుంటాయి. ఇంకా ప్రభుత్వంలో ఉన్నాక, అధికారంలో ఎక్కువ కాలం ఉన్నాక అధికారంతో పాటు అసంతృప్తి కూడా నీళ్ళ మాదిరి వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు వీరబల్ల ఆశ్రమం ఉంది, ఒకడిని చేర్చినాము. ఒకడు వచ్చినాడు, కాషాయం కట్టుకునేది దీనికి అనిపిస్తుంది, సొమ్ము చేసుకోవడానికే అనిపిస్తుంది నాకు. దేశంలో కానీ ఎక్కడ కూడా కాషాయం కట్టుకోవడమే ఆ దేవుణ్ణి సొమ్ము చేసుకోవడానికి అనిపిస్తుంది నాకు. అంటే కొందరు మంచివారు ఉంటారు, కొందరు చెడువారు అదే ఈ ఉంటారు. మంచివారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమవుతుంది అని అంటే సొసైటీ అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరు సన్యాసి వేషధారనే డబ్బుల కోసం వేసుకోవచ్చు. కొందరు నిజంగానే భక్తి ఉండి సన్యాసులు కావచ్చు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. భక్తి ఉండే సన్యాసులు పలానా రంగు భేదం కూడా ఉండకూడదు. 100% అని చెప్పలేము. కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. అదే ఏదైతే మీరు మంచోళ్ళు అన్నారో వాళ్ళకు భేదం ఉండకూడదు కదా. పలానా రంగు అనేది కూడా భేదం ఉండకూడదు కదా. తెల్ల వస్త్రం ఉంటే తెల్ల వస్త్రం కట్టుకోవాలి, నల్ల వస్త్రం ఉంటే నల్ల వస్త్రం కట్టుకోవాలి, కాషాయమే కట్టుకోవాలనేది కూడా ఉండదు కదా వాళ్ళకి. కాషాయం పశువు రంగు బట్టలు కట్టుకుంటుంటారులేండి. వాళ్ళు సర్వసాధారణంగానే ఉంటారు. నేను చాలా మంది చూశాను కదా, వాళ్ళకి లాస్ట్ గోసి మిగులుతుంది.
అట్లా ఇవి అప్పుడు పూర్వకాలం పూర్వకాలం. తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అంతా సాధువు అంతా ఏదో ఒకటి వాళ్ళకు ఇష్టమైన డ్రెస్ వేసుకుంటుంటారులేండి. కొందరు కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, కొందరు తెల్ల వస్త్రాలు వేసుకుంటారు. ఈ విషయానికి సంబంధించి మన పవనన్న లాయర్ పవనన్న రాయచోటి పవనన్న ఏం చెప్పాడంటే గోసి కథ చెప్పాడు. ఫస్ట్ గోసి ఆరేసినాడంట, ఎలక కొడతా అంటే పిల్లిని తెచ్చాడంట. పిల్లి తెచ్చినాడు కాబట్టి పాలు కోసం ఆవును తెచ్చినాడు. ఆవును అంటే తెచ్చిన సన్యాసాశ్రమంలో చేరి సంసారం లేకపోయినారనే దానికి మళ్ళా దీనికి గడ్డి పేడ ఎత్తడానికి ఒక ఆడ మనిషిని తెచ్చాడంట. మళ్ళీ 2 రోజులకి ఆయనతో సంసారం మొదలు పెట్టేశాడు. జరుగుతాయిలే కొన్ని, అది చెలోక్తి. అందరూ పూర్వకాలంలో ఉన్న వాళ్ళు అయితే అట్లా లేరు కదా, తపస్సు చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కొందరికి భక్తి ఉంటుంది, కొందరికి ఉండకపోతే. ఇప్పుడు మా శివరామకృష్ణ అని మా కొలీగ్ ఉన్నారు, బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇటీవల సన్యాసం పుచ్చుకున్నాడు. 6 మాసాలు హిమాలయాల్లో ఉండి వస్తారు. ఇక్కడ 6 మాసాలు ఇక్కడ ఉంటారు. ఆయన తోచినట్టు ఏదో ప్రార్థన చేసుకుంటారు, ఎవరన్నా వస్తే సలహాలు చెప్తుంటారు. అటువంటి వాళ్ళు ఉంటారు, లేకుండా ఉండరు. ఆధ్యాత్మికత మీదనే ఆధారపడిన వాళ్ళు ఉంటారు. కొందరు ఆవేశంలో డబ్బులు తిరిగే వాళ్ళు ఉంటారు. అందరినీ అనలేం కదా, అంటే అటు ఉంటారు ఇటు ఉంటారు. సమాజం అన్నాక రకరకాలు ఉంటారు. 99% జరిగేది ఇదే. నువ్వు 99% అంటావు, నేను అంతా ఇదిగా అనలేను. అటువంటి వాళ్ళు ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఉంటారు అని అంటాను. ఇప్పుడు సార్ కూడా హిమాలయాలకు దీనికి కూడా భేదం ఉండకూడదు కదా. అక్కడ 6 మాసాలు ఉండాల్సిన అవసరం అక్కడ లేదు. 6 మాసాలు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా. అది ఆధ్యాత్మికంగా ఆడ ఉంటారు, ప్రశాంతత కోసం. అక్కడ ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఆయన ఉదయము సాయంకాలం కూడా పూజలు చేస్తారు. ఎవరన్నా వస్తే సలహాలు చెప్తుంటారు. అంటే ఆయన ఏం చెయ్యాలని లేదు, ఆయన చేస్తున్నారు కదా. ఆయన అప్పుడు సంసారంలో ఉన్నాడు, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సన్యాసం లేకపోయినారు. అదే వారి భక్తి భావన, వారి చింతన, దానికి తప్పలు పెట్టలేం కదా. ఇంకోటి ఏమిటంటే ఈ మన గ్రంథాల్లో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఉత్తర భారతదేశం దైవభూమి గాను, దివ్యభూమి గాను, దక్షిణ భారతదేశం కర్మభూమి, రాక్షస భూమిని చిత్రీకరణ చేశారు. మనం అక్కడికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ క్షేత్రాలు తిరిగి రావాలనేసి ఒకటి పెట్టారు. బాహ్యంలో, అంతరంలో వచ్చేసి మన ఆత్మారాముణ్ణి మనము సాధన ద్వారా పైకి తీసుకుపోవాలి అనేసి, బ్రహ్మాండంలోకి తీసుకోవాలనేసి అంతరార్థం. ఇప్పుడు ఎందుకంటే ఈ ఫీలింగ్ అంతా ఉందిలేండి, సౌత్ నార్త్ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాత కాశీ అన్నారు, ఎంత దూరం కాశీ పేరు మన ఇదే. దాంట్లో మళ్ళా ఆడ 3 నదులు కలిసి సంగం అని ఒక నదిని, సరస్వతి నదిని క్రియేట్ చేసి, ఏదో చరిత్రలో అవన్నీ మనం విశ్లేషణ చేయలేము, దాని రోజు పోలేము. ఏంటంటే మన నాడులు 3, ఆ 3 నదులు వచ్చేసి మన నాడులు. దాన్ని అట్లా మనం బాహ్యార్థంలో అట్లా పెట్టారు. దీన్ని చూసి జనాలను పిచ్చోళ్ళని చేసి ఇట్లా జనాలు పిచ్చోళ్ళని లేను నేను. అది హిందూ మతంలో కొన్ని ఇవి ఉంటాయి అనుకోండి, ఎవరు మతం వాళ్ళదిలేండి. ఇస్లామే, ఏదైనా క్రిస్టియానిటీ, హిందూయిజం. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇండియాలో అయితే ఈ దక్షిణ భారతదేశం, నార్త్ ఇండియా అనేది ఆ ఫీలింగ్ అయితే ముందులేండి. కొంతమేరకు ఆధ్యాత్మికంగా కూడా పాడు చేసి, ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, అన్ని రకరకాలు ఉండొచ్చు. ధన్యవాదాలు సార్.